అందరికీ నమస్కారం. సంతోష ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలంటే ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా సెట్స్లో ఆయన్ను మీట్ అయ్యారు. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ యువ బ్యాటర్ను చిరంజీవి పూలమాలతో సన్మానించారు. తిలక్ ప్రతిభను కొనియాడారు. అనంతరం చిత్ర బృందం తిలక్తో కేక్ కట్ చేయించింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇటీవలే కింగ్డమ్ సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా ప్రాజెక్టు VD14. ఈ సినిమాకు టాక్సీవాలా, శ్యామ్ సింగురాయ్ చిత్రాల దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతుంది. పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో రాయలసీమ నేపథ్యంలో 1854-1878 మధ్య కాలంలో జరిగే ఆసక్తికర కథాంశంతో రూపొందనుంది. దీనిలో విజయ్ ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్. మైత్రి బ్యానర్లో రాబోతున్న డ్యూడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా వచ్చిన రాహుల్ VD14 అప్డేట్ను పంచుకున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ విశ్వరూపం చూడబోతున్నారు అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. తమిళ యంగ్ హీరో దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ నటి మమితా బైజు జుట్టు పట్టుకుని లాగాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ప్రేమలో ఫేమ్ మమితా బైజు హీరోయిన్గా, ప్రదీప్ హీరోగా నటించిన తాజా చిత్రం డ్యూడ్. తమిళంతో పాటు తెలుగులో ఈ చిత్రం అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తెలుగులో ప్రీ రిలీజ్ వేడుకను ఏర్పాటు చేశారు మేకర్స్. అయితే ఈ వేడుకలో యాంకర్ ఫన్నీ టాస్క్ ఇవ్వగా ప్రదీప్ రంగనాథన్ తన సహనటి మమితా బైజు జుట్టును పట్టుకుని కొద్ది దూరం లాగాడు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. అయితే ఈ వీడియోపై కొందరు నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా మరికొందరు ప్రదీప్కి మద్దతుగా నిలుస్తున్నారు. మమితా బైజుకు లేని ఇబ్బంది మీకెందుకంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ సినీ నటుడు కిరణ్ అబ్బవరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కొత్త సినిమా K-Ramp అక్టోబర్ 18న విడుదల కాబోతున్న సందర్భంగా సినిమా విజయవంతం కావాలని స్వామివారిని దర్శించుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహించగా హాస్య మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అద్భుతమైన నటనతో మలయాళం, తమిళం, తెలుగు, హిందీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ స్టార్ నటుడు నిర్మాతగా కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అతడికి సొంత నిర్మాణ సంస్థ వేఫరర్ ఫిల్మ్స్ ఉంది. ఈ బ్యానర్పై పలు విజయవంతమైన సినిమాలు నిర్మించిన దుల్కర్కు ప్రస్తుతం ఊహించని షాక్ తగిలింది. ఎర్నాకుళం సౌత్ పోలీస్ స్టేషన్లో వేఫరర్ ఫిల్మ్స్ పేరుతో తాను కాస్టింగ్ కౌచ్కు గురయ్యానని ఓ యువతి ఆరోపించింది. ఫిర్యాదులో అసోసియేట్ డైరెక్టర్ దినిల్ బాబు అనే వ్యక్తి సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి తనను వేధించాడని పేర్కొంది. యువతి తెలిపిన ప్రకారం దినిల్ బాబు వేఫరర్ ఫిల్మ్స్ తరపున మాట్లాడుతున్నానని చెప్పి ఒక రాబోయే సినిమాకు సంబంధించిన ఆడిషన్ పేరుతో తనను పనమ్మిప్పిల్లి నగర్ సమీపంలోని ఒక భవనానికి పిలిచాడట. అక్కడ తనను గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడని, సహకరించకపోతే మలయాళ చిత్ర పరిశ్రమలో అవకాశాలు రాకపోవచ్చని బెదిరించాడని యువతి ఆరోపించింది. తన వద్ద ఉన్న వాయిస్ మెసేజ్లు, చాట్ రికార్డులను కూడా పోలీసులకు అందజేసినట్టు తెలుస్తుంది. యువతి ఫిర్యాదు మేరకు ఎర్నాకుళం సౌత్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై వేఫరర్ ఫిల్మ్స్ అధికారికంగా స్పందించింది. సంస్థ విడుదల చేసిన ప్రకటనలో దినిల్ బాబుకు తమ కంపెనీతో ఎలాంటి సంబంధం లేదని, వేఫరర్ నిర్మించిన ఏ చిత్రంలోనూ అతను భాగం కాలేదని స్పష్టం చేసింది. అతను సంస్థ పేరును ఉపయోగించి తప్పుడు కాస్టింగ్ కాల్స్ నిర్వహించి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేశాడని పేర్కొంది. అంతేకాకుండా దినిల్ బాబుపై తేవరా పోలీస్ స్టేషన్, అలాగే ఫేఫ్కా వద్ద అధికారిక ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. కాస్టింగ్ కౌచ్ పేరుతో వేఫరర్ ఫిల్మ్స్ ప్రతిష్ట దెబ్బతినకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. తమ కాస్టింగ్ కాల్స్ అధికారిక సోషల్ మీడియా పేజీల ద్వారానే జరుగుతాయని, ఇతర వ్యక్తులు లేదా నకిలీ ప్రొఫైల్స్ ద్వారా వస్తున్న ఆఫర్లను నమ్మవద్దని అభిమానులు, కళాకారులకు విజ్ఞప్తి చేస్తుంది. దుల్కర్ సల్మాన్ ఇప్పటివరకు ఈ ఘటనపై వ్యక్తిగతంగా స్పందించలేదు. కానీ ఈ వివాదం మలయాళ సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు డబుల్ ట్రీట్ అందింది. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఖలీఫా సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ గ్లిమ్స్ను విడుదల చేశారు. ది బ్లడ్ లైన్ అనే క్యాప్షన్తో వచ్చిన ఈ గ్లిమ్స్లో పృథ్వీరాజ్ అమీర్ అలీ అనే గ్యాంగ్స్టర్గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గోల్డ్ మాఫియా బ్యాక్డ్రాప్లో రాబోతుంది. వైశాఖ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా జినూవి అబ్రహం, సూరజ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జేక్స్ విజయ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఓనం సందర్భంగా 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన నటి ఫ్లోరా షైనీ ఇటీవల బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొని లాస్ట్ వీకెండ్లో షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. షో ముగిసిన తర్వాత ఫ్లోరా తన వ్యక్తిగత జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో సూటిగా మాట్లాడారు. 47 ఏళ్ల వయసులో ఇప్పటికీ సింగిల్గా ఉన్న ఫ్లోరా వివాహం గురించి ఆలోచించట్లేదని స్పష్టం చేశారు. ఆమె మాట్లాడుతూ, నాకు పరిచయం ఉన్న వారిలో ఎన్నో విఫలమైన వివాహాలు చూశాను. వివాహం అనే వ్యవస్థపై నాకు నమ్మకం తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చేయడం లేదు అని పేర్కొన్నారు. తన ప్రస్తుత రిలేషన్షిప్ గురించి ఫ్లోరా చెప్పారు. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మా రిలేషన్షిప్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ వివాహం చేసుకోవాలనే ఆలోచన లేదు. ఈ రోజుల్లో చాలా వివాహాలు 2 ఏళ్లలో 3 ఏళ్లకే విడాకుల దిశగా వెళ్తున్నాయి. కాబట్టి లివ్ ఇన్ రిలేషన్లో ఉండటం బెటర్ అని నమ్ముతున్నాను అని వివరించారు. టెలివిజన్ ప్రపంచంలో తన అందం, అభినయం, క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి దీప్తి మన్నే త్వరలో పెళ్లిపీటలెక్కబోతుంది. రాధమ్మ కూతురు, జగదాత్రి సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకున్న దీప్తి తన జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు స్వయంగా వెల్లడించింది. మొన్నటి వరకు కాబోయే భర్త ముఖాన్ని గోప్యంగా ఉంచిన దీప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో తన ఫేస్ రివీల్ చేస్తుంది. తనకు కాబోయే జీవిత భాగస్వామి పేరు రోహన్ అని ప్రకటించింది. ఇన్స్టాగ్రామ్లో ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ, ప్రియమైన రోహన్, నేను ఎదురు చూసిన వ్యక్తివి నువ్వే. దేవుడిచ్చిన అత్యంత అందమైన బహుమతి నువ్వు. నన్ను నీ జీవిత భాగస్వామిగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ భావోద్వేగపూరిత క్యాప్షన్ రాసింది. జీటీవీ కుటుంబం సాక్షిగా ఈ హ్యాపీ న్యూస్ను ప్రకటించిన దీప్తికి సహా నటీనటులు, సీరియల్ టీం సభ్యులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కింగ్ నాగార్జున కెరీర్లో మరో మైలురాయి చేరుకోబోతున్నారు. త్వరలో నాగ్ 100వ సినిమా ప్రారంభం కానుండగా ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు లాటరీ కింగ్ అనే టైటిల్ ఖరారైందని తెలుస్తోంది. టైటిల్తో పాటు కథా కాన్సెప్ట్, నాగార్జున పాత్ర ఫ్యాన్స్లో పలు చర్చలకు దారితీసింది. అయితే ఆ మధ్య నాగార్జున సరసన టబు నటించనుందని వార్తలొచ్చాయి. ఈ జోడీ గతంలో నిన్నే పెళ్లాడతా సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం టబు ఆరోగ్య కారణాల వల్ల ఈ సినిమా నుంచి దూరం అవుతున్నారనే టాక్ వినిపిస్తుంది. అధికారిక ప్రకటన ఇప్పటికీ వెలువడని కారణంగా సోషల్ మీడియాలో ఈ వార్త ఎక్కువ చర్చకు కారణమైంది. చిత్ర బృందం టబు స్థానంలో నయనతారను తీసుకోవాలని నిర్ణయించిందని సమాచారం. ప్రస్తుతం నయనతార, చిరంజీవి హీరోగా నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు వంటి ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున 100వ సినిమాలో నయనతార నటించడానికి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్ స్టార్ నటుడు రణవీర్ సింగ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ దురంధర్. ఈ సినిమాకు నేషనల్ అవార్డు విన్నర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఉరి ది సర్జికల్ స్ట్రైక్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న 2వ చిత్రం ఇది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రణవీర్ సింగ్ ఇందులో గ్యాంగ్స్టర్గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ దురంధర్ టైటిల్ సాంగ్ జోగీను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. నా దిల్ డే పర్దేశీను అంటూ సాగిన ఈ పాట పంజాబీ బీట్స్తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో చాలా మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. కొందరు హీరోయిన్స్ బండంటి బిడ్డలకి జన్మనిచ్చారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పలు స్టార్ జంటలు కొత్త జీవితాన్ని ప్రారంభించగా కొందరు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ గర్భవతి అన్న వార్తలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఆ నటి మరెవరో కాదు, బాలీవుడ్ అందాల భామ సోనాక్షి సిన్హా. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ సినిమాతో బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి తన అందం, అభినయంతో అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక గతేడాది సోనాక్షి తన చిన్ననాటి స్నేహితుడు జహీర్ ఇక్బాల్ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఇద్దరు పలు ఈవెంట్లలో కలిసి కనిపిస్తూ బాలీవుడ్లో ట్రెండింగ్ కపుల్గా మారారు. ఇటీవల సోనాక్షి ఓ సినీ ఈవెంట్కి హాజరైంది. అయితే ఆమె లూజ్ డ్రెస్లో కనిపించడంతో నెటిజన్స్ ఆమె గర్భవతి అంటూ ఊహాగానాలు మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ఈ వార్తలు వేగంగా వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై సోనాక్షి క్లారిటీ ఇచ్చింది. తన భర్త జహీర్తో చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ను షేర్ చేస్తూ తాను ప్రెగ్నెంట్ కాదని స్పష్టంగా తెలిపింది. ఇలాంటి రూమర్స్ చదవడం నిజంగా ఫన్నీగా ఉంది. దయచేసి ఊహాగానాలు ఆపండి అని ఆమె పేర్కొంది.
పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టించిన కేజీఎఫ్ సిరీస్లోని 3వ భాగం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 2 క్లైమాక్స్లో 3వ భాగానికి సంబంధించిన హింట్ ఇవ్వడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ చాప్టర్ 3 ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధమైందంటూ సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతుంది. దీనికి కారణం దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరుతో వైరల్ అవుతున్న ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్. ఓ పోస్టర్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. కేజీఎఫ్ 3 ఫైనల్ డ్రాఫ్ట్ పూర్తయిందని చెబుతున్న ఈ పోస్టర్ను ప్రశాంత్ నీల్ తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో రాకింగ్ స్టార్ యష్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే ఈ పోస్టర్ ఎంతవరకు నిజమనే దానిపై స్పష్టత లేదు. 1200కి పైగా సినిమాలో నటించి గిన్నిస్ బుక్లో చోటు సంపాదించడం నటుడు బ్రహ్మానందంకే చెల్లిందే. అతని ప్రత్యేకమైన ఎక్స్ప్రెషన్స్, పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్, నవ్వించే డైలాగ్స్ ఎంతోమంది అభిమానులను అలరించాయి. తెలుగు పరిశ్రమలోనే కాక దేశవ్యాప్తంగా స్టార్ హీరోలతో పనిచేసి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. స్టార్ హీరోలతో సమానంగా పారితోషికం తీసుకునే హాస్య నటుడు బ్రహ్మానందం మాత్రమే. తన కెరీర్ ప్రారంభంలో లెక్చరర్గా పనిచేసిన బ్రహ్మానందం హాస్యం, యాక్టింగ్ పట్ల ఆసక్తి చూపి సినీ రంగంలో అడుగుపెట్టారు. బ్రహ్మానందం ఇటీవల పలు టీవీ షోల్లో, ప్రముఖ స్ట్రీమింగ్ షోల్లో పాల్గొంటున్నారు. తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4లో హాజరై తన ప్రత్యేక కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమో చివరిలో బ్రహ్మానందం కన్నీళ్లు పెట్టడం అందరినీ బాధించింది. లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి హోస్ట్ అడిగినప్పుడు తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. కుటుంబ సాన్నిహిత్యం గురించి గుర్తు చేసుకున్నారు. మంచి మనిషి అంటూ కామెంట్ చేశారు. ఎప్పుడూ నవ్వించే బ్రహ్మానందం ఇలా కన్నీరు పెట్టుకోవడం చూసి ఫ్యాన్స్ కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు. బెర్లిన్లో నిర్వహించిన వరల్డ్ హెల్త్ సమ్మిట్ 2025లో ప్రసంగించిన తొలి భారతీయ నటిగా కృతి సనన్ నిలిచారు. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది మహిళలు ఉన్నప్పటికీ వారి వైవిధ్యానికి సరిపడినన్ని నిధులు ఉండడం లేదన్నారు. మహిళల ఆరోగ్యంతో పాటు లింగ సమానత్వం కోసం అధికంగా పెట్టుబడులు పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. మహిళల ఆరోగ్యం అనేది తేలిగ్గా తీసుకునే అంశం కాదని, మానవాళి భవిష్యత్తుకు మూలస్తంభం లాంటిదని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ ఇండియాకు లింగ సమానత్వ గౌరవ రాయబారిగా కృతి సెప్టెంబర్లో ఎంపికైన సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొంది ప్రేక్షకులను థ్రిల్ చేసిన వెబ్ సిరీస్ ఢిల్లీ క్రైమ్. ఈ సిరీస్ 3వ సీజన్ స్ట్రీమింగ్ డేట్ గురువారం ఖరారైంది. ఓటీటీ నెట్ఫ్లిక్స్లో నవంబర్ 13న రిలీజ్ కానుంది. ఈ వివరాలు ప్రకటిస్తూ సదరు సంస్థ ప్రత్యేక వీడియో పంచుకుంది. ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డ్ ఫర్ అవుట్ స్టాండింగ్ డ్రామా సిరీస్ పురస్కారం సాధించిన తొలి భారతీయ వెబ్ సిరీస్గా ఢిల్లీ క్రైమ్ నిలిచిన సంగతి తెలిసిందే. తొలి సీజన్ 2019 మార్చి, రెండో సీజన్ 2022 ఆగస్టులో విడుదలయ్యాయి. హిట్ మూవీ కాంతారాకు ప్రీక్వెల్గా తెరకెక్కి ఆ చిత్రానికి మించిన విజయం అందుకుంది కాంతారా చాప్టర్ 1. అక్టోబర్ 2న బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చిన ఈ సినిమా 12 రోజుల్లో 675 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. దీపావళిని పురస్కరించుకుని కొత్త ట్రైలర్ను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. సినిమాలోని పలు కీలక సన్నివేశాలతో రూపొందించిన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఫిలిం నగర్ దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సినీ నటులు దగ్గుబాటి వెంకటేష్, రానా అభిరామ్, సురేష్ బాబు నవంబర్ 14న తప్పనిసరిగా న్యాయస్థానానికి రావాలని ఆదేశించింది. పర్సనల్ బాండ్ సమర్పించేందుకు ఖచ్చితంగా రావాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దక్కన్ హోటల్ కూల్చివేశారన్న ఆరోపణలతో సినీ నటులు దగ్గుబాటి వెంకటేష్, రానా అభిరామ్తో పాటు నిర్మాత దగ్గుబాటి సురేష్పై గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. విదేశీ పర్యటనకు వెళ్లడానికి అనుమతి కోరుతూ శిల్పా శెట్టి దంపతులు బాంబే హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పిటిషన్ను వారు విత్డ్రా చేసుకున్నారు. ఓ వ్యాపారవేత్తను 60 కోట్ల మేర మోసం చేసిన కేసులో శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీరికి ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. దాన్ని కొట్టివేయాలని కోరుతూ వృత్తిపరంగా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ కొన్ని రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. మలయాళ నటుడు, నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె కీర్తి సురేష్ 1992 చెన్నైలో జన్మించింది. 2000వ సంవత్సరంలో మలయాళ చిత్రం పైలట్స్తో బాలనటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో నటించింది.
మలయాళ సినిమా గీతాంజలితో హీరోయిన్గా పరిచయమైంది కీర్తి. 2016లో నేను శైలజతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే గుర్తింపు తెచ్చుకుంది. కానీ తమిళంలో బిజీ కావడం వల్ల మళ్ళీ 2018లో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసితో ప్రేక్షకులను పలకరించింది. ఈ ముద్దుగుమ్మ యాక్టింగ్, అందం, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళం, మలయాళం అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెదరని ముద్ర వేసుకుంది. అందాన్ని పక్కన పెట్టి అభినయాన్ని ముందు పెట్టి ఐరన్ లెగ్ ముద్ర నుంచి బయటపడి ఈ తరం మహానటి అనిపించుకున్నారు. సినీ పరిశ్రమలో అలాగే తెలుగు ప్రజల్లో మహానటిగా పేరు సంపాదించుకుంది. కమర్షియల్ మూవీస్ చేసుకుంటూ వెళ్తున్న ఆమెలోని అసలైన నటిని బయటకు తీసుకొచ్చిన చిత్రం మహానటి. అలనాటి నటి సావిత్రి పాత్ర పోషించడం కీర్తికి రాసిపెట్టింది. సావిత్రి బయోపిక్ కోసం ముందుగా వేరే హీరోయిన్లను అనుకున్నా చివరకు కీర్తికే ఆ ఛాన్స్ దక్కింది. పెద్ద ప్రాజెక్టు ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చని ఎగిరి గంతేయలేదు. సావిత్రిగా నటించాలనే ఆలోచనే ఆమెను భయపెట్టింది. ఎంతోమంది ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సావిత్రి పాత్రకు తాను న్యాయం చేయలేకపోతే అప్పటి వరకు ఉన్న పేరు కూడా పోయే ప్రమాదం ఉంది అనుకున్నారు. మీరు చేయగలరు అంటూ ఆ చిత్ర దర్శకుడు నాగశ్విన్ ప్రోత్సహించడంతో ధైర్యంగా ముందడుగేశారు. కానీ ప్రయాణం సాగుతున్న కొద్దీ విమర్శలు పలకరిస్తూనే వచ్చాయి. సావిత్రిగా కీర్తి సురేష్ సెట్ అవుతున్నా ఆమె నటన అనుభవం కూడా తక్కువే అని చాలామంది పెదవి విరిచారు. దీనిపై ఆమె ఓ సందర్భంలో స్పందిస్తూ, ఈ పాత్ర ఎంపిక చేసుకునే సమయంలో నాపై నాకే డౌట్ ఉంది. ఇతరులు సందేహించడంలో తప్పేముంది అంటూ తానెంతో పాజిటివ్గా ఉంటారో తెలిపారు. ముందు భయపడిన మెల్లగా పాత్రలు ఒదిగిపోయేందుకు తగిన కసరత్తులు చేశారు. ఆహార్యంలోనే కాకుండా అభినయంలోనూ అచ్చం సావిత్రిని గుర్తు చేశారు. జాతీయ అవార్డు పొందారు. సాటి హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలిచారు. మహానటి తర్వాత ఆమె నటించిన సామి స్క్వేర్, పందెంకోడి 2 వంటి సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్, పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ చిత్రాలు సందడి చేయలేకపోయాయి. నానితో చేసిన దసరా, మామన్నన్తో మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చారు. గత ఏడాది సైరన్, రఘుతాతతో అలరించిన కీర్తి రివాల్వర్, రీటా, కన్నివేడి, ఉప్పు కప్పురముతో అంతగా ఆకట్టుకోలేదు. కీర్తి సురేష్ మెగాస్టార్కు చెల్లెలిగా భోలాశంకర్ సినిమాలో నటించి మెప్పించింది. అలాగే సీనియర్ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్కు సోదరిగా కూడా నటించి జనాలకు కన్నీళ్లు తెప్పించింది. వీటితో పాటుగా నేను లోకల్, మిస్ ఇండియా, మహానటి, రంగ్ దే వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో అద్భుతంగా నటించింది. ఇటు టాలీవుడ్లో దూసుకుపోతూనే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే బాలీవుడ్ ప్రముఖ హీరో వరుణ్ ధావన్ సరసన అవకాశం కొట్టేసింది. వీరి జోడీతో తెరకెక్కిన బేబీ జాన్ చిత్రం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇటు సినిమాల్లో అవకాశాలు అందుకుంటూనే మరోవైపు ప్రియుడు యాంటోనీని పెళ్లాడింది. ఇరు కుటుంబ సభ్యుల నడుమ అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. కొన్ని రోజులుగా హిందీలో సినిమాలు చేస్తున్నప్పటికీ అక్కడ అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్దన్ చిత్రంలో నటిస్తుంది. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన కీర్తి తిరిగి ఇండస్ట్రీలో యాక్టివ్ అయింది. అలాగే ఆమె లుక్స్ అయితే మారిపోయింది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న వయ్యారి ఇప్పుడు సన్నజాజి తీగలా మారిపోయింది. ఆమె మరెన్నో చిత్రాలతో మరిన్ని అవార్డులు అందుకోవాలని కోరుకుంటూ సంతోషం టీం బర్త్డే విషెస్ తెలియజేస్తుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.